ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ద లార్డ్ యువర్ గాడ్ విల్ బీ విత్ యూ wherever you go. జాషువా చాప్టర్ 1 verse 9. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున వాగ్దానము చేస్తున్నాడు. ఆయన నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, భయపడక నిబ్బరంగా ఉండుము అని. ఈ లోకంలో అనేక మంది వ్యక్తులు మన జీవితంలోనికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు మనతో ఉండే స్నేహితులు, చదువుకునేటప్పుడు ఉండే స్నేహితులు, మన తల్లిదండ్రులు, మన తోడబుట్టిన వారు, మనకు భాగస్వాములుగా మారే భర్త లేదా భార్య, మన కడుపున పుట్టిన మన బిడ్డలు, ఇలా చూస్తే ప్రతి చోట ప్రతి సందర్భంలో మనతో పాటు అనేక మంది ఉంటారు. అందులో కొందరు మనకు ఒక మాట చెబుతారు. మనల్ని నమ్మించాలనో, మనల్ని ఆదరించాలనో, మనల్ని మోసం చేయాలనో, ఏ కారణం ఏదైనా సరే వారు చెబుతారు. నేను నీకు ఉన్నాను, ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను ఉన్నాను అని మర్చిపోకు, నీ చదువుల్లో నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పేవారు, నీ ఉద్యోగంలో నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేవారు, నీ ఓల్డేజ్ లో నీకు సహాయముగా ఉంటా అనేవారు మరి నిత్యము ఎప్పుడు తోడై ఉంటున్నారా? వారు చేసిన వాగ్దానమునకు కట్టుబడి ఉన్నారా? మధ్యలో ఎంతమంది మనల్ని విడిచి వెళ్ళిపోయారో మనకు తెలుసు. ఏం ఆశించి మనల్ని వదిలివేస్తున్నారో మనం అర్థం చేసుకుంటూనే ఉన్నాం. వారి తోడు ఉందని, వారి అండదండలు ఉన్నాయని, వారు సపోర్టుగా ఉన్నారని ప్రారంభించి చివరకు వారు ఎవ్వరు కూడా హెల్ప్ చేయక మధ్యలో ఆగిపోయే పనులు, మధ్యలోనే ఆగిపోతున్న కార్యాలు ఎన్నో ఉన్నాయండి. అయితే ఈ రోజు దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా మన దేవుడు, సజీవుడైన మన ప్రభు మనకు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. ఎన్నడూ కూడా మనల్ని ఆయన విడిచిపోడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యము చాలా సుస్పష్టంగా వ్రాయబడి ఉంది. మనము నడుచు మార్గమంతటిలో దేవుడు తోడై ఉంటాను అని వాగ్దానము చేస్తున్నాడు. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపోడండి. ఈ రోజున మనకు ఇవ్వబడిన వాక్య భాగమును మనం ఒకసారి చూస్తే, ఈ మాటలు యెహోషువతో చెప్పబడినవి. మోషే తరువాత ఇజ్రాయేలీలను నడిపించే సామర్థ్యం ఉందని దేవుడు యెహోషువకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత ప్రకారం యెహోషువ ముందుకు సాగాలి. అయితే ఇంతమంది జనమును నేను నడిపించగలనా అనే భయం యెహోషువలో మొదలైనప్పుడు దేవుడు యెహోషువతో అంటున్నాడు, మోషేకి తోడై ఉండినట్లు నేను నీకును తోడై ఉంటాను, భయపడక ముందుకు సాగు అంటున్నాడు. నీవు నడుస్తున్న మార్గములో ఎన్నో ప్రమాదాలుంటాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అని నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు యెహోషువకు భరోసా ఇచ్చాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీకు కూడా దేవుడు చెబుతున్నాడు, నీ మార్గంలో, నీ ప్రయాణంలో, ఈ లోకపు యాత్రలో నేను నీకు తోడుగా ఉంటాను. నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బహుశా నీవు ఈ రోజున నీ లోకపు ప్రయాణాన్ని చూసి భయపడుతున్నావేమో, నీ ఫ్యూచర్ ఏమవుతుందో అని దిగులు పడుతున్నావేమో, నీవు ప్రారంభించబోయే బిజినెస్, నీవు వెళ్ళబోయే ఉద్యోగం, నీ వివాహ జీవితం, నీ చదువు ఎలా ఉండబోతుందో, నా వలన అవుతుందో కాదో, నేను ఎదగగలనో లేదో, నేను రాణించగలనో లేదో, నేను ఇమిడిపోగలనో లేదో అనే కలవరం నీలో ఉందేమో. దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు నడుస్తున్నా, నీవు చేయబోతున్నా, నీవు ప్రారంభించబోతున్నా నీ ప్రతి కార్యములో దేవుడు నీకు తోడుగా ఉంటానని. కాబట్టి భయపడక, రెండో ఆలోచన లేక ముందుకు వెళ్ళు. రాబోతున్న సమస్యను చూసి ముందే భయపడకు. యెహోషువ కూడా అంతే మొదట భయపడ్డాడు, కానీ దేవుడి నడిపింపు ద్వారా మొదటగా వచ్చినటువంటి సమస్యనే, యెరికో ప్రాంతాన్ని జయించగలిగాడు. బలమైన యెరికో గోడలు కూలిపోయేలా చేసి వారిని ఓడించేలా యెహోషువను దేవుడు మార్చాడు. ఈ రోజున నీ శక్తి, నీ బలము తక్కువై ఉండొచ్చు, కానీ దేవుని బలము, ఆయన శక్తి గొప్పది అని జ్ఞాపకం చేసుకో. ఆయన ఈ లోక సృష్టికర్త అని మర్చిపోకు. అటువంటి సర్వ శక్తి గల ప్రభు నీతో ఉంటాను, నీకు తోడుంటాను అంటున్నాడు.
గనుక విశ్వాసముతో ముందుకు కదులు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా, ఎటువంటి కఠినమైన మనుష్యులనైనా, ఎటువంటి శోధనలైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులనైనా నీవు దేవుని యొక్క సహాయం వలన ఎదుర్కొనగలవు అని విశ్వసించు. దేవుని సన్నిధి నీకు తోడై ఉన్నదని దృఢమైన నమ్మిక కలిగి నీ ప్రయాణాన్ని, నీ పనిని, నీ యొక్క ప్రయత్నాలన్నిటినీ, నీ యొక్క జీవితాన్ని ప్రారంభించు. విజయము నీదే అవుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, యెహోషువకు తోడైన దేవుడో ప్రభా, మాకును మీరు తోడుగా ఉంటారని, మేము వెళ్లే ప్రయాణాలు, మేము వెళ్లేటువంటి పనులు, మేము చేసే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని తండ్రి మీరే తండ్రి ఆ ప్రయత్నాలన్నిటిలో విజయాన్ని ఇస్తారని, మేము నడుచు మార్గమంతటిలో మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచుతారని, యెహోషువను గెలిపించిన దేవుడవు ప్రభా, యెహోషువను ధైర్యముతో నడిపించిన ప్రభుడవు తండ్రి, యెహోషువను ఆదరించిన దేవుడవు తండ్రి. ఈ రోజున తండ్రి ఆ వాక్యము ద్వారా మమ్మల్ని కూడా ఆదరించి బలపరుస్తూ ధైర్యపరుస్తూ మమ్మల్ని తండ్రి ముందుకు నడిపించే మీ యొక్క అయా ప్రోత్సాహకరమైనటువంటి వాక్కును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ యొక్క కటాక్షము ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభా, లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, చూపు లేని స్థితిలో బిడ్డలు పడి ఉండగా వారిని మీరు లేవనెత్తండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, మరణాన్ని కూడా జీవముగా మార్చమని మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. ఎవరి యొద్దైతే బిడ్డలు అప్పు తెచ్చుకున్నారో ప్రభా, మరలా వారికి చెల్లించేటువంటి కృపను మీరు దయచేయండి నా ప్రభా. ఉద్యోగ సమస్యలు అయా, మరి ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు, ఉన్న ఉద్యోగం ఊడిపోయి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలు అయా, ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండండి, మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి, వారు అనుకున్న జాబు వారు పొందుకొనులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్య భర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. అయా, మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. శాంతి గల కుటుంబంగా, సమాధానము కలిగినటువంటి అయా జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు స్నేహాలకు బిడ్డలు ఆకర్షితులై వారి యొక్క యవ్వన జీవితాన్ని పతనం చేసుకుంటుండగా ప్రభా, అయ్యా ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడేటువంటి జీవితాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి మొరపెట్టేటువంటి అయా భాగ్యమును దయచేయండి నా తండ్రి. మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, వివాహమై చాలా ఏండ్లైనప్పటికీ నా ప్రభా, అయా పిల్లలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి అయా వారి యొక్క గర్భాన్ని తెరిచి అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అప్పుడే పుట్టినటువంటి చిన్న బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మంచి ఆరోగ్యవంతులుగా తల్లిని బిడ్డని అయా మీరు క్షేమకరంగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభా, కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరుండి అయా న్యాయమును తీర్చండి. ఎన్నో సంవత్సరాలుగా మరి తండ్రి పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులను యేసు నామములో కొట్టివేయండి. వారి పక్షముగా మీరుండండి తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. అయ్యా ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా దీవించండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును తండ్రి మీరు మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి తండ్రి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి తగిన ప్రతిఫలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేక
మారు మనస్సు లేక ఇంకా పాపములోనే జీవిస్తూ ప్రభువా అయ్యా మీకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు మార్చండి అయ్యా. ఇంకా తండ్రి విరిగి నలిగిన హృదయము గల వారికి మీరు ఆసన్నుడుగా ఉన్న దేవుడు, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని బ్రతిమిలాడుకుంటూ మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.